ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 12వ తేదీ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు యువత పోరు అని యువత గురించి, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల గురించి కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం ఎలక్షన్లో 24 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలను ఇచ్చి ముఖ్యంగా ప్రజలను సూపర్ 6 అనే ఒక స్కీమ్స్ ద్వారా వాళ్ళని మైమర్పించి వాళ్ళ అందరినీ కూడా ఆకర్షితులను చేయించుకొని ఓట్లు వేసి గెలిచిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఒక్కసారి ఇవాళ మనం అందరం కూడా ఆలోచిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఆయన ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఇచ్చినట్టుగా మొదటి సంవత్సరం నుంచి ఆయన ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం చేపట్టారో అప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో ఖజానా ఏదైతే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని ఏదైతే చెప్పుకుంటారో, మరి విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా ఏ విధంగా రాష్ట్ర లోటు బడ్జెట్లో విభజన జరిగిందో తెలిసి అప్పుడు కూడా అబద్ధపు హామీలను ఇచ్చి ఏదీ నెరవేర్చలేదు. ఆయనకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని తెలిసి కూడా హామీలను ఇచ్చి ఈరోజు ఆయనకి ఏమీ తెలియనట్టు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడే ఆయన తెలుసుకుంటున్నట్టు మాట్లాడడం నిజంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్కి ఇది సరి అయినది కాదు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా, కరోనా లాంటి మహమ్మారి ఉన్న సమయంలో కూడా రాష్ట్రాన్ని ఎంతో చక్కగా ప్రతి సంక్షేమ పథకాన్ని అందరికీ అందిస్తూ, దేశంలోనే కరోనా పరిస్థితుల్లో ప్రజలకు ఒక క్వాలిటీ చికిత్సని అందిస్తూ, వారందరికీ కూడా అందిస్తూ ఎంతో మెప్పు పొందిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజల పట్ల ఆ బాధ్యత మాకుంది కాబట్టి ప్రజలకు తరఫున మేమందరం కూడా ఇవాళ పోరాటం చేయదలుచుకున్నాం. ఏవైతే హామీలని వాళ్ళు ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకోవాలని, ఫీజు రియంబర్స్మెంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆయన పేద ప్రజలందరూ కూడా బాగా చదువుకోవాలని, ఆర్థికంగా వాళ్ళు కూడా బలోపేతం కావాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకుని రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా విద్యా వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఈరోజు కాలేజెస్ కానివ్వండి, ఇటు తల్లిదండ్రులకు కానివ్వండి, ఇటు విద్యార్థులకు కానివ్వండి, అందరికీ కూడా ఒక రకమైన అన్యాయం చేస్తున్నారు. మరి అదేవిధంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితుల్లో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు ఇటువంటిది కూడా మన బడ్జెట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయని పరిస్థితి. మరి చంద్రబాబు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.